హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కల్లా శెట్టి. అందరు ఎలా ఉన్నారు? నేను హైదరాబాద్లో ఉన్న టెంపుల్స్ అన్నీ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా కదా. ఇప్పుడు కొత్త టెంపుల్ తోటి మీ ముందుకు వస్తున్నాను. కానీ ఈసారి నేను ఒకదాన్నే కాదు, మా అమ్మ ఇంకా నాన్న కూడా వస్తున్నారు. మేము ముగ్గురం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే మినీ తిరుమలకు వెళ్తున్నాము. ఇది ఎక్కడో లేదు, బంజారా హిల్స్లో ఉంది. యాక్చువల్గా హైదరాబాద్లో 2 మినీ తిరుమలాలు ఉన్నాయి. ఒకటేమో హిమాయత్ నగర్లో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ బంజారా హిల్స్లో ఉంది. ఇక్కడికి ఎలా రావాలి, ఏది దగ్గర అవుతుంది అని కూడా నేను ఇప్పుడు డీటెయిల్గా మీకు చెప్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న టెంపుల్ టీటీడీ టెంపుల్, అదే మినీ తిరుమల అని చెప్పాను కదా, ఇదే. సో ఈ టెంపుల్ ఏంటి అని అంటే మీరు తిరుపతిలో చూసే ఉంటారు, తిరుమల తిరుపతి దేవస్థానం. దాని రిప్లికా లాగా ఇది కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా ఒక 4 years బ్యాక్. చాలా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ తోటి పెద్ద ఓపెన్ ప్లేస్లో చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక కొండ మీద ఉన్నట్టే ఉంటుంది ఇది కూడా ఏరియా. అయితే ఇది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఆర్కిటెక్చర్ కానీ రిచువల్స్ కానీ లేకపోతే సుప్రభాత సేవ అన్నీ సేమ్ ఉండేలాగా వాళ్ళు మేక్ ష్యూర్ చేసుకుంటున్నారు అనమాట. అక్కడ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లడ్డు కూడా మనకు తిరుపతిలో దొరికే లడ్డే దొరుకుతుంది ఇక్కడ కూడా. ఒకవేళ మీరు తిరుపతికి వెళ్ళలేకపోయినా, మీకు కుదరకపోయినా ఈ టెంపుల్కి వస్తే మాత్రం మీకు ఆ వైబ్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అన్ని సేమ్గా పాటిస్తారు కదా, అందుకోసమే. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ భక్తి టీవీ, ఎన్టీవీ వాళ్ళ ఆఫీస్ కూడా ఉంది. మీకు ఇక్కడ చూసారా, మొత్తం ఇట్లా ఒక కొండ మీదనే ఉన్నట్టుంది. అక్కడనేమో ఆంజనేయ స్వామి టెంపుల్. అయితే ఇక్కడ ఓన్లీ వెంకటేశ్వర స్వామియే కాకుండా ఆండల్ అమ్మవారు, ఇంకా శివుడు, హనుమాన్, అన్ని అమ్మవారి గుడులు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఫ్రైడే రోజు ఒకటే 9:30 to ఈవినింగ్ 8:30 వరకు ఉంటుంది. మిగతా డేస్ అన్ని 7:30కే ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ 8:30 వరకు. ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అని అంటే మన తిరుపతిలో ఉన్నట్టే సేమ్ మనకు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఏకాంత సేవ, సహస్రనామార్చన అవన్నీ సేమ్ అలానే ఉంటాయి. కానీ దీనికి కొన్ని ఫీజు అప్లికబుల్ ఉంటాయి అన్నమాట. కానీ అక్కడ జరిగే ప్రతి ఒక్కటి ఇక్కడ కూడా జరుపుతారు. మీకు లొకేషన్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఈ ప్లేస్ వచ్చేసి బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ అని ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది అనమాట. ఇక్కడికి మీరు మెట్రో, బస్, ట్రైన్ అన్నిట్లో వస్తారు. కానీ లోపలికి రావాలంటే ఆటో బుక్ చేసుకుంటే బెటర్. మనకి తిరుపతిలో విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, సేమ్ ఇక్కడ కూడా అలానే పెట్టారనమాట. యాక్చువల్గా విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుందంట. అక్కడ మీకు వెండి ఫ్రేమ్ తోటి కనిపించింది కదా, అక్కడ అదే అనమాట విమాన వెంకటేశ్వర స్వామి. ఇంకా అమ్మవారి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. నేను ఎందుకంత స్పీడ్గా చెప్తున్నానంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది, వీడియో తక్కువ ఉంది. సో ఐ హ్యావ్ టు రష్. ఆ అమ్మ వాళ్ళకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, నాకు కూడా నచ్చింది ఈ దేవాలయం. 4 years అవుతుంది అనుకుంటా కట్టి కూడా. కంపల్సరీ చూడాల్సిన మస్ట్ విజిట్ ప్లేస్ ఇదైతే. ఈ టెంపుల్ వచ్చేసి 2019లో కన్స్ట్రక్ట్ చేశారంట. అది కూడా 28 crores ఖర్చు పెట్టి చేశారు. ఇది గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్. గర్భగుడిలో కూడా వెంకటేశ్వర స్వామి 8.5 అడుగుల ఫీట్లో బ్లాక్ గ్రానైట్ మీద చేశారంట. తిరుపతిలో మనకి అన్నదానం ఎలా పెడతారో ఇక్కడ కూడా కొన్ని సర్టెన్ డేస్లో అన్నదానం పెడతారు అనమాట. మేము వెళ్ళిన టైంకి ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది. అక్కడ చూసారా ట్రేస్ అవన్నీ, మొత్తం నాకైతే తిరుపతి వైబే గుర్తొస్తుంది. మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా మనకి దీనికన్నా అదృష్టం ఏం కావాలి, ప్రసాదం తిని వెళ్ళొచ్చులే అని చెప్పి అన్నారు. సో మేము ఒక 1 hour అలా వెయిట్ చేసాము. ఆ టైంకి వాళ్ళు టికెట్స్ ఇస్తారు, మీకు అది కూడా చూపిస్తాను. మనకి తిరుపతిలో ఇక్కడ దీపాలది ఉంటుంది కదా, దీన్ని ఏమో అంటారు, బట్ ఐ హ్యావ్ నో ఐడియా. ఇక్కడ కూడా అలా పెట్టారు. ఇంకా ఇదేమో రథం, బంగారు రథం అనుకుంటా. మనకి తిరుపతి అనగానే గుర్తొచ్చేది ఏంటి, వెంకటేశ్వర స్వామి, లడ్డు, గుండు చేయించుకుంటారు, ఇంకా హుండీ, ఇవి మెయిన్గా కదా. నాది అయితే నాకు ఎక్కువ ఎండ ఉన్నప్పుడు, ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా చాలా ఉడకపోస్తుంది అనమాట. బీపీ లో అయిపోయి కళ్ళు కూడా తిరుగుతాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు చాలా బెటర్ అయింది. ఇది వచ్చేసి అన్నదానం టికెట్. అందుకోసం మా అమ్మ ముందు జాగ్రత్తతోటి ఫ్యాన్ తీసుకొని వచ్చింది. అక్కడ ఊపుకుంటూ కూర్చున్నా, చాలా రిలీఫ్ ఇచ్చింది. లైన్లో నిలబడి మేమైతే ఫుడ్ తెచ్చుకున్నాము. మజ్జిగ కూడా పెట్టారు, చాలా బాగుండే టేస్ట్ వచ్చేసి. కట్ చేస్తే అప్పుడు చెప్పాను కదా తిరుపతి అంటే ఇవి గుర్తొస్తాయని చెప్పి, ఇక్కడ కూడా సేమ్ రిచువల్స్ ఫాలో చేస్తారంట. హుండీ ఉంది, ఇంకా ఇక్కడ తలనీలాలు కూడా సమర్పిస్తారు. చాలా మంది తిరుపతికి దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. సో మిస్ మాత్రం చేసుకోకండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు లడ్డు కూడా సేమ్ తిరుపతి నుంచి తెప్పిస్తారు ఇక్కడికి, కానీ 50 రూపీస్కి ఒక లడ్డు. యాక్చువల్గా మేము తీసుకుందామని అనుకున్నాము, కానీ ఆ రోజే అయిపోయాయి లడ్డు. ఆ రోజు నాకు సర్ప్రైజింగ్గా అనిపించేది ఏంటి అని అంటే ఇక్కడ ఈగలు కనిపించడం. మేము హనుమంతుడి దర్శనం చేసుకొని, నారాయణ దర్శనం చేసుకొని అక్కడ కూర్చున్నాము. గరుత్మంతుడు కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది.
చాలా రేర్ కదా అలా కనిపించడం. ఇక్కడ మనకి పుష్కరిణి కూడా ఉంది, మరి ఇంకా పెట్టలేదు కానీ జస్ట్ అరేంజ్ చేసినట్టున్నారు. మీకు తెలుసో తెలీదో కానీ తిరుపతిలో బ్రహ్మోత్సవాలు అయ్యేటప్పుడు గరుడ వాహనం మీద తీసుకొని వెళ్తారు కదా నారాయణ్ని, అప్పుడు గరుత్మంతుడు ఖచ్చితంగా కనిపిస్తాడంట. నాకు కూడా గరుత్మంతుడు కనిపించడం, అక్కడ గుడి చుట్టూ తిరగడం చాలా అదృష్టంగానే అనిపించింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు మాత్రం ఒకవేళ చూడలేకపోతే ఖచ్చితంగా యూ హ్యావ్ టు విజిట్ దిస్ టెంపుల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel Nishkala Shetty. See you guys in the next video. Bye bye.